దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము. ఈ అధ్యాయములో 16 వచనాలున్నాయి. మొదటి వచనం: రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను యెరూషలేములో నుండియు యూదాలో నుండియు బబులోనునకు చెరగా కొనిపోబడిన బందీ జనులందరిలో నుండి సంకెళ్ల చేత కట్టబడియున్న ఇర్మియాను తీసుకొని రామాలో నుండి పంపివేయగా యెహోవా యొద్ద నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు. రెండవ వచనం: రాజదేహ సంరక్షకులకు అధిపతి ఇర్మియాను అవతలికి తీసుకుపోయి అతనితో ఈలాగు మాటలాడెను: ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసేదనని నీ దేవుడగు యెహోవా ప్రకటించెను గదా. మూడవ వచనం: తాను చెప్పిన ప్రకారము యెహోవా దాన్ని రప్పించి చేయించెను. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతిరి గనుక మీకీ గతి పట్టినది. నాలుగవ వచనం: ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనునకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము. నేను నిన్ను భద్రముగా కాపాడెదను. అయితే బబులోనునకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు. దేశమంతటా నీకేమీ అడ్డము లేదు. ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో, ఎక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్ళుము. ఐదవ వచనం: ఇంకను అతడు తిరిగి వెళ్ళక తడువు చేయగా రాజదేహ సంరక్షకులకు అధిపతి అతనితో ఈలాగు చెప్పెను: బబులోను రాజు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను యూదా పట్టణముల మీద నియమించి ఉన్నాడు. అతని యొద్దకు వెళ్ళుము. అతని యొద్ద నివసించి ప్రజల మధ్యను కాపురముండుము. లేదా ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్ళుము. మరియు రాజదేహ సంరక్షకులకు అధిపతి అతనికి భత్యమును బహుమానము ఇచ్చి అతని సాగనంపగా. ఆరవ వచనం: ఇర్మియా మిస్పాలో నుండి అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు వెళ్ళి అతనితో కూడా దేశములో మిగిలిన ప్రజల మధ్య కాపురముండెను. ఏడవ వచనం: అయితే అచ్చటచ్చట నుండి సేనల అధిపతులందరును వారి పటాలపు వారును బబులోను రాజు అహీకాము కుమారుడైన గెదల్యాను దేశము మీద అధికారిగా నియమించి బబులోనునకు చెరగొని పోబడక నిలిచిన వారిలో స్త్రీలను, పురుషులను, పిల్లలను, దేశములోని అతి నీరసులైన దరిద్రులను అతనికి అప్పగించెనని వినిరి. ఎనిమిదవ వచనం: నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును, కారేహా కుమారులైన యోహానాను, యోనాతానులను, తన్హుమెతు కుమారుడైన షెరాయాయును, నెటోపాతీయుడైన ఏపయి కుమారులను, మాయకాతీయుడైన వాని కుమారుడగు యజన్యాయును వారి పటాలపు వారును మిస్పాలో నుండిన గెదల్యా యొద్దకు వచ్చిరి. తొమ్మిదవ వచనం: అప్పుడు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యా ప్రమాణము చేసి వారితోనూ వారి పటాలపు వారితోనూ ఈలాగు చెప్పెను: మీరు కల్దీయులను సేవించుటకు భయపడకుడి. దేశములో కాపురముండి బబులోను రాజును సేవించిన ఎడల మీకు మేలు కలుగును. పదవ వచనం: నేనైతేను నా యొద్దకు వచ్చు కల్దీయుల ఎదుట నిలుచుటకై మిస్పాలో కాపురముందును గాని మీరు ద్రాక్షారసమును, వేసవికాల ఫలములను, తైలమును సమకూర్చుకొని మీ పాత్రలలో వాటిని పోసుకొని మీరు స్వాధీనపరుచుకొనిన పట్టణములలో కాపురముండుడి. 11వ వచనం: మోయాబులోనేమి, అమ్మోనీయుల మధ్యనేమి, ఏదోములోనేమి, ఏ ప్రదేశములలోనేమి యున్న యూదులందరూ బబులోను రాజు యూదాలో జనశేషమును విడిచెననియు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను వారి మీద నియమించెననియు వినినప్పుడు. 12వ వచనం: అందరును తాము తోలివేయబడిన స్థలములన్నిటినీ విడిచి మిస్పాకు గెదల్యా యొద్దకు వచ్చి బహు విస్తారము ద్రాక్షారసమును, వేసవి కాలపు పండ్లను సమకూర్చుకొనిరి. 13వ వచనం: మరియు కారేహా కుమారుడైన యోహానానును అచ్చటచ్చటనున్న సేనల అధిపతులందరును మిస్పాలోనున్న గెదల్యా యొద్దకు వచ్చి. 14వ వచనం: నిన్ను చంపుటకు అమ్మోనీయుల రాజైన బయలీను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును పంపెనని నీకు తెలియదా అని చెప్పిరి. అయితే అహీకాము కుమారుడైన గెదల్యా వారి మాట నమ్మలేదు. 15వ వచనం: కారేహా కుమారుడగు యోహానాను మిస్పాలో గెదల్యాతో రహస్యముగా ఇట్లనెను: నీ యొద్దకు కూడి వచ్చిన యూదులందరూ చెదరిపోవునట్లును యూదా జనశేషము నశించునట్లును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు నిన్ను చంపనేలా. దయచేసి నన్ను వెళ్ళనిమ్ము. ఎవనికి తెలియకుండా నేను వానిని చంపెదను.
16వ వచనం. అందుకు అహీకాము కుమారుడైన గెదల్యా కారేహా కుమారుడైన యోహానానుతో, ఇష్మాయేలును గూర్చి నీవు అబద్ధమాడుచున్నావు, నీవా కార్యము చేయకూడదనెను. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.